హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. శాసనసభలో ఈసారి మూడో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించే అవకాశాలున్నాయని కేంద్ర విశ్వసనీయ వర్గాలు జనసేన ముఖ్య నాయకులకు తెలియజేసిందని సమాచారం. ఇది జన సైనికులకు ఎనలేని సంతోషాన్నిచ్చే వార్త. 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన తర్వాత జనసేనకు ఈ అసెంబ్లీలో తొలిసారి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనాలు వినపడుతున్నాయి. తద్వారా వైసీపీ, టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది. గత ఎన్నికల్లో ఒక స్థానంలో గెలిచిన జనసేన ఈసారి డబుల్ డిజిట్ కు చేరుకోవచ్చన్న విశ్లేషణలు ఆ పార్టీ నేతల్లో ఆనందం నింపుతున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఈసారి 2 అంకెల సీట్లు రావడంతో పాటు తొలిసారి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా శాసనసభలోకి కాలు మోపుతున్నారన్న నిఘా సర్వేల ఫలితాలు మరింత జోష్ ని పెంచేశాయి. జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత 2 సార్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసింది. 2014 ఎన్నికల్లో జనసేన ఉన్నప్పటికీ అప్పుడు కూడా కూటమికి బయట నుంచి అంటే పోటీ చేయకుండా మద్దతివ్వడంతో ఆ ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో విభేదించి సొంత కూటమిని ఏర్పాటు చేసుకుని వెళ్లడంతో పవన్ కళ్యాణ్ తో పాటు అందరూ ఓటమి పాలయ్యారు. కేవలం రాజోలు నుంచి మాత్రమే ఒకే ఒక్క సీటు గెలిచారు. వంగా గీత కూడా గట్టి పోటీ ఇవ్వడంతో తాము తొలి నుంచి చెప్పిన మెజారిటీ తగ్గే అవకాశాలున్నాయని, అయితే పవన్ కళ్యాణ్ విజయం ఖాయమని నేతలు చెబుతున్నారు. పిఠాపురం శాసనసభ్యుడిగా పవన్ శాసనసభలోకి సగర్వంగా అడుగు పెడతారని అంటున్నారు. అయితే ఈసారి కూటమిగా మరోసారి పోటీకి దిగడంతో జనసేన పార్టీ ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీలోకి టీవీగా అడుగు పెడుతుందన్న కామెంట్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్లమెంటు స్థానాల్లో బరిలోకి దిగింది. అయితే డబుల్ డిజిట్ రావచ్చన్న అంచనాలు ఆ పార్టీ అగ్రనేతల నుంచి వినిపిస్తున్నాయి. 10 నుంచి 12 స్థానాల్ని కైవసం చేసుకుంటామని జనసేన పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంటే సగానికి సగం స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని వారు తమ అంతర్గత సర్వేల ద్వారా తెలిసిన విషయాన్ని పంచుకుంటున్నారు. ముఖ్యమైన నేతలందరూ విజయం బాట పడతారని, ఆ మేరకు కేంద్రం నుంచి తమకు సమాచారం ఉందని తెలిపారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఇలా అన్ని ప్రాంతాల్లోనూ జనసేన సీట్లు తెచ్చుకునే అవకాశాలున్నాయంటున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళు ఆశించిన మెజారిటీ రాకపోయినా గౌరవప్రదమైన ఓట్లతో బయటపడతామని ఆ సర్వేలో తేలిందట. ఇలా పవన్ తో పాటు మరికొందరు పార్టీలోని కీలక నేతలు కూడా గెలుపు బాటలో పయనిస్తారని కేంద్ర సర్వేలలో తేలడంతో జనసేన పార్టీలో ఉత్సాహం నెలకొంది. ఇప్పటి నుండే జన సైనికులు సంబరాలు స్టార్ట్ చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ మీడియా.